హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యా హర్విల్లు. ఈరోజు వీడియో స్ప్రౌటెడ్ రాగిట్లు, మొలకెత్తిన రాగుల పొడి. సో ముందుగా ఈ రాగుల పొడిని తయారు చేసుకోవడానికి ఒక 2 గ్లాసుల రాగులను తీసుకుంటున్నాను నేను. అంటే ఇంచుమించు ఒక ½ కేజీ వరకు ఉంటాయి రాగులు. ముందుగా ఈ రాగులను 4-5 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. రాగుల్లో ఎక్కువ డస్ట్ ఉంటుంది, సో బాగా వాష్ చేసుకోవాలి 4 to 5 టైమ్స్. వాష్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళు పోసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి రాగులని. ఓవర్ నైట్ నానబెట్టుకోవచ్చు, లేదంటే డే పూట నానబెట్టుకుంటే 10 నుంచి 12 గంటలు నానబెట్టుకోవాలి రాగులని. వాష్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ వీటిని వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని నీళ్ళు మొత్తం ఆరిపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్లో రాగులను వేసుకొని టైట్గా మూత కట్టుకొని ఒక 2 days అలా వదిలేయాలి. వాటిని నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఒక 24 hours గడిచిన తర్వాత ఇవి కొంచెం స్ప్రౌట్ అవుతాయి 1 dayకి. ఇప్పుడు కొంచెం వాటర్ని స్ప్రే చేసుకుని ఇంకొక 1 day వదిలేయాలి, వీటిని పక్కకు పెట్టుకోవాలి. 2 days తర్వాత ఈ రాగులు మంచిగా స్ప్రౌట్ అవుతాయి. సో ఇప్పుడు ఈ స్ప్రౌట్స్ని వాష్ చేసుకోవాలి, మళ్ళీ 2-3 times వాష్ చేసుకోవాలి. వీటిలో ఫంగస్ ఏమైనా ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది. సో నేను సాల్ట్ వేసి క్లీన్ చేసుకుంటున్నా. క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్నాక ఈ రాగులని గాలిలో ఆరబెట్టుకోవాలి. ఎండలో కాకుండా గాలిలోనే ఆరబెట్టుకోవాలి. ఇవి ఆరడానికి ఒక 2 days టైం పడుతుంది. తడి లేకుండా కంప్లీట్గా ఆరిపోయే వరకు ఫ్యాన్ గాలి కింద కానీ మామూలుగా బయట కానీ ఎండలో కాకుండా ఆరబెట్టుకోవాలి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత వాటిని స్టవ్ మీద కడాయి పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5 minutes వేయించుకోవాలి. రాగులను వేయించుకోవడం వల్ల దాంట్లో ఇంకేమైనా తడిదనం ఉంటే పోతుంది వేయించుకోవడం వల్ల. ఇంకా రాగులో పౌడర్ యొక్క టేస్ట్ కూడా పెరుగుతుంది. అంటే మామూలుగా పొడి చేసుకున్న దానికి రాగులని ఇట్లా వేయించుకొని పొడి చేసుకున్న రాగులకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రాగులలో మెయిన్ కాల్షియం, ఐరన్, ఫైబర్, మెగ్నీషియం ఎక్కువ ఉంటాయి. సో ఇవి బోన్స్ స్ట్రాంగ్ ఉండడానికి హెల్ప్ చేస్తాయి, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తాయి. బ్లడ్ కౌంట్ తక్కువ ఉన్నా కూడా ఈ రాగులు తినడం వల్ల బ్లడ్ పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తాయి రాగులు. ఈ రాగి పిండి తోటి వేయించి పొడి చేసి పెట్టుకున్న రాగి పిండి తోటి ఏ టిఫిన్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పిండితోటి మనం ఏ టిఫిన్ అయినా చేసుకోవచ్చు. అంటే ఇడ్లీ వేసుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు, చాలా రకాల టిఫిన్స్ చేసుకోవచ్చు. సో నేను ఇడ్లీ తయారు చేస్తున్నాను ఇప్పుడు ఈ పిండితోటి. ఇడ్లీ తయారీ కోసం నేను ఒక గ్లాసు మినపప్పుని కడిగి 4 hours నానబెట్టుకున్నాను. నానిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల రాగి పిండిని తీసుకుంటున్నా. ఈ రెండింటిని బాగా కలిపి నైట్ మొత్తం పులియబెట్టుకోవాలి, ఫర్మెంటేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ బాగా పులిసిపోయింది. ఇప్పుడు ఈ రాగి పిండిని బాగా కలుపుకొని సాల్ట్ వేసుకొని ఇడ్లీలు వేసుకోవాలి. ఒక 15-20 నిమిషాల్లో ఉడికిపోతాయి ఇడ్లీలు. ఎప్పుడు చేసుకునే తెల్ల ఇడ్లీలు కాకుండా అప్పుడప్పుడు ఈ రాగి పిండితో వేసిన ఇడ్లీలు తినడం వల్ల హెల్త్ చాలా బాగుంటుంది. ఈ ఇడ్లీలకి కాంబినేషన్ టమాటా చట్నీ అయితే బాగుంటుంది. టమాటా చట్నీ చేస్తున్నా. అల్లం చట్నీ కూడా వేసుకోవచ్చు. అల్లం చట్నీ కాంబినేషన్ కూడా బాగుంటుంది. సో ఈ చట్నీ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, కొంచెం అల్లం, 4 పచ్చిమిర్చి వేసుకుంటున్నా. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఆనియన్, ఒక టమాటో కట్ చేసి వేసుకుంటున్నా.
ఇవి కూడా కుక్ అయిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని పోపు పెట్టుకోవాలి. ఇడ్లీలు కూడా ఉడికిపోయినాయి. ఇప్పుడు దింపేసుకొని సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే రాగి ఇడ్లీలు రెడీ అయిపోయినాయి. సో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇదే పిండితోటి మనం దోశలు కూడా వేసుకుందాం. ముందుగా దోశలు వేసుకోవడానికి స్టవ్ పైన పెనం పెట్టి హీట్ అయిన తర్వాత దోశ వేసుకోవాలి. దోశ వేసుకున్నాక కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ దోశలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అంటే నార్మల్గా వైట్ దోశల కంటే ఈ రాగులతో చేసిన దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా ఈ రాగుల పిండితో చేసిన ఇడ్లీలు కానీ దోశలు కానీ మంచిగా సపోర్ట్ అవుతాయి. సో రాగులలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ మంచిగా సపోర్ట్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. ఇలాంటి హెల్దీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.